హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పుడు నేనైతే వీడియో అయితే చాలా లెంత్ అయిందండి, అందుకని స్కిప్ కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు. నేను బ్లౌజ్ లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ తీసుకొని మెజర్మెంటు నా బ్లౌజ్ అయితే ఉంటుంది కదండి, అది మెజర్మెంట్ టేప్తో తీసుకొని లైనింగ్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నానండి. లెంత్ తీసుకున్నానండి, పొడవు వెడల్పు తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను నేను చాక్ పీస్తో. పొడవు లెంత్ తీసుకొని అదొక బాక్స్ లాగా మనం మార్క్ పెట్టుకోవాలండి. పెట్టేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ ఈపి నెక్ మనకి షోల్డర్ ఇవన్నీ మనం మార్క్ చేసుకోవాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొంచెం ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ డిఫరెంట్తో ఉంటుందండి, పెద్ద తేడా ఏముండదు. ఓకేనండి. ఇప్పుడు నేనైతే చూడండి గీసాను. లెంత్ 15 తీసుకున్నానండి, వెడల్పు వచ్చేసి ఒక 13 అలా తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3½ తీసుకున్నానండి. ఖర్చులకు మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులకు వెళ్ళిపోతుందండి. 5½ ఈ బ్యాక్ సైడ్ తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఒక 10 తీసుకున్నానండి. ఖర్చులకు వెళ్ళిపోతుంది కొంచెం. ఆ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కదండి, దాన్ని లెంత్ అయితే ఇంత ఉంది కాబట్టి మనం కంపల్సరీగా ఇంతే తీసుకోవాలి, లేదంటే వర్క్ డిజైన్ పోతుంది కదండి. ఓకేనండి, కొంచెం అంతే కరెక్ట్గా సరిపోతుందండి. 3 అట్లా తీసుకున్నానండి. మనం నెక్ కిందకు వచ్చే కొంది 3½ అలా తీసుకుంటే మనకి డీప్ వెడల్పు వచ్చేస్తుంది. కొంచెం మనం బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలండి. ఇది వచ్చేసండి 6 అలా తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి. చూడండి, క్రాస్ తీసుకుంటున్నా కదండి సంక. అట్లా డైరెక్ట్గా ఇప్పుడైతే కట్ చేయాలి, కానీ కట్ చేయట్లేదండి. ఎందుకనంటే మనం లైనింగ్ కదండి, ఇది బ్లౌజ్కి వర్క్ వచ్చింది కాబట్టి దాంతో స్టిచ్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకోకూడదు. ముందే కట్ చేసుకుంటే కొంచెం స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్గా కుదరదండి. ఇప్పుడు ఇది ముందు వైపు అండి. మనం వెనక వైపు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, అంతే తీసుకొని ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలండి. షేప్ పట్టీలు వస్తాయి కదండి, ఆ షేప్ పట్టీలోకి మనం ఫోల్డ్ చేసేసుకొని ముందు పార్ట్ మనం కట్ చేసుకోవాలి. ఆల్రెడీ దీనికి షేప్ పట్టీ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సంక దగ్గర వచ్చేసి ½ ఇంచ్ మనం క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా 10½ పెట్టానండి. అక్కడ ఎంత డిజైన్ ఇచ్చారో దాన్ని బట్టి పెట్టుకుంటాం కదండి. మళ్ళీ అదే డిజైన్ కట్ అయిపోతుంది. కొంచెం ఎగస్ట్రానే పెట్టానండి నేను, వేస్ట్ ఎందుకులే అనేసి, హెమ్మింగ్ చేసుకోవచ్చు అనేసి ఎగస్ట్రా పెట్టాను. కింద ప్లెయిన్ వచ్చింది కదండి, ఆ ప్లెయిన్ కూడా యాడ్ చేసేసాను నేను హ్యాండ్స్కి, బాగుంటుందని. ఇంకా వేరే లైస్ అవి యాడ్ చేద్దాం అనుకున్నా కానీ యాడ్ చేయలేదు. చూపిస్తానండి, స్టిచ్చింగ్స్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ చేసేదే పెట్టానండి, ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది సెకండ్ పార్ట్లో మీకు స్టిచ్చింగ్ వస్తుంది. ఓకేనండి. హ్యాండ్స్ కూడా తీసుకున్నాను. కొంచెం ఒక 1½ 2 ఇంచెస్ అట్లా తగ్గుతుందండి క్లాత్, దాన్ని మనం యాడ్ చేసుకోవటమేనండి. అదే మెయిన్. కొంచెం క్లాత్ అటు ఇటు అయితే బయట స్టిచ్చింగ్ చేయరంటారు, మనమైతే యాడ్ చేసుకుంటాం కదండి. యాడ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ముందు పార్ట్ అండి, నెక్ దగ్గర రైట్ సైడ్ మనకు డిజైన్ వస్తుంది కదండి, అది తీస్తున్నాను జాగ్రత్తగా. ముందు వైపు కూడా వచ్చింది నెక్కి, అది తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా తీయాలి. పీసెస్ అది కొంచెం అక్కడక్కడ పీసెస్లు యాడ్ చేయాల్సి వస్తుందండి కటింగ్ చేసేటప్పుడు, సరిపోదు కదండి. అందుకనేసి కటింగ్ చేసిన తర్వాత మనకి అది క్లారిటీ వస్తుంది, ఎంత ముక్క పడుతుంది పీస్ పడుతుంది అనేసి. ఇదండి బ్యాక్ సైడ్ కూడా కొంచెం యాడ్ చేయాలండి. లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది, కిందదేమో క్లాత్ కొంచెం తక్కువ ఉంది. పర్లేదు, సరిపోతుందండి. చాలకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా. ఇవి హ్యాండ్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఛానల్ని. నా బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. సెకండ్ పార్ట్లో మీకు స్టిచ్చింగ్ వస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి.